కర్నూలు డీఎస్పీ ఆఫీస్లో విచారణకు హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. కర్నూలు బస్ ప్రమాద ఘటనలో శ్రీహరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే 27 మందిపై కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు శ్యామల, వెంకటరెడ్డి విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రశ్నించే వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదని, నారా లోకేష్ రెడ్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజ్యాంగ చట్ట ప్రకారము ప్రతి ఒక్క పౌరునికి కూడా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఖచ్చితంగా. ఇది అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఎవరైనా నిలదీసి అడగడానికి కానీ మాట్లాడడానికి అవకాశం ఉంది. పూర్వకాలం రాజు నియంత్రణలు పరిపాలన చేసే పరిస్థితుల్లో రాజుని గురించి కానీ రాజ్య పరిపాలన గురించి ఎవరిని మాట్లాడితే అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు అంటే ఆ పూర్వకాలం ఏం శిక్షలు ఉన్నాయో వాళ్ళని బెదిరించి ఆ రోజు ఎవరిని మాట్లాడకుండా చేసే పరిస్థితి ఆనాడు ఉంటే, ఈనాడు తెలుగుదేశ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని కూటమి వాళ్ళని కూడా ఏం మాట్లాడకూడదు. మేము చెప్పిందే కరెక్టు, మీరు ఏ ప్రజలు కూడా మమ్మల్ని విమర్శించి మాట్లాడకూడదు అనే పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఆ విధంగా తయారైపోయి ఎవరు మామూలుగా ప్రభుత్వం మీద ఏం మాట్లాడినా కూడా కనీసం ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పు జరిగింటుంది, దీని ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది అని అంటే దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ నువ్వు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతానంటే ఇట్లా ఈ విధంగా 27 మందిని పిలిచినారు. మళ్ళీ ఈరోజు పత్రికా విలేకరులైనా కూడా అనకుండానే శ్రీహరిని, మసూదను వాళ్ళని కూడా విల్లంపి మాట్లాడే పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం నాయకుల ఆలోచన ఏమంటే మమ్మల్ని గురించి ఎవరు మాట్లాడకూడదు, ఏం మాట్లాడినా కూడా మీరు అందరూ కూడా మేము ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధంగా నడచని కూడా నడచదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు, లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ అంటే బాధ్యత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపడము, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలను ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష పార్టీల పాత్ర. అది దాంతోపాటు పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల బాధ్యత అది. అటువంటి ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళు నిర్వర్తించకూడదు, మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మా గురించి ఎవరు మాట్లాడకూడదు అనే ఒక హిట్లర్ రాజ్యాంగం నడపాలని చూస్తూ ఉంటారు. కానీ మీరేదో భయపెట్టి కేసులు పెట్టి భయపెట్టి అందరినీ సోషల్ మీడియా కావచ్చు, ప్రతిపక్షాలను కావచ్చు భయపెట్టాలనుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. కానీ ఒక విషయం మీకు అర్థం కావడం లేదు, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.